అందరికీ నమస్కారం. ఈ కథ ద్వారా జీవితంలో ఐకమత్యం యొక్క ప్రాధాన్యతను తెలియచేయాలనే సంకల్పంతో డాక్టర్ గీతా చెల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ 100 కథల పుస్తకం నుండి ఈరోజు మనం 13వ కథను చెప్పుకుందాం. నేటి సూక్తి: ఒక రాయి విసిరితే కుక్క పారిపోతుంది, అదే రాయి తేనె పట్టుపై విసిరితే మనం పారిపోవాలి. కుక్క కన్నా బలహీనమైన తేనెటీగలకు మనం భయపడతాం. కారణం ఐకమత్యంతో వచ్చే వాటి సమూహాన్ని చూసి. అందుకే అంటారేమో ఐకమత్యమే మహాబలమని. ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా? ద్రాక్ష పళ్ళు మీ ధర ఎంత? మల్లేష్ ద్రాక్ష పళ్ళును కొనడానికి మార్కెట్కు వెళ్ళాడు. పండ్ల వ్యాపారితో కిలో ద్రాక్ష పళ్ళు ఎంత అని అడగగా, గుత్తులో ఉన్న కిలో ద్రాక్ష 80 రూపాయలు అని చెప్తాడు. అప్పుడు ప్రక్కనే విడివిడిగా ఉన్న ద్రాక్ష ధర అడిగితే వ్యాపారి వీటి కిలో 30 రూపాయలు అని చెప్తాడు. అప్పుడు మల్లేష్ వీటి ధర ఇంత తక్కువగా ఎందుకు ఉంది అని అడగగా, ఇవి కూడా మంచివే, కానీ గుత్తు నుండి విడిపోయాయి కనుక వీటి ధర తక్కువ అని చెప్తాడు. అదేవిధంగా సమాజం, సంఘం మరియు కుటుంబం నుండి విడిపోతే మన జీవితం విలువ కూడా సగానికన్నా తక్కువ పడిపోతుంది. కాబట్టి కుటుంబం, సంఘం, సమాజంతో మరియు మిత్రులతో కలిసి ఐకమత్యంగా ఉండాలి. ఈ కథలో సమయస్ఫూర్తిని తెలుసుకుందాం. వ్యక్తిత్వ వికాసంలో సమాజం, సంఘం, స్నేహితులు, కుటుంబ సభ్యుల పాత్ర చాలా ముఖ్యమైనది. ఒక వ్యక్తిగా చేయలేని పనిని సంఘటితంగా సాధించవచ్చు. ఒక పండు గుత్తులో ఉంటే బలంగా, ఆరోగ్యంగా ఉంది, కానీ అదే పండు గుత్తు నుండి విడిపోయేసరికి దాని విలువ తగ్గిపోతుంది. అదేవిధంగా భార్యాభర్తలు, తల్లి తండ్రి, పిల్లలు, స్నేహితులు, ఉద్యోగులు, కుటుంబ సభ్యులలో ఏ ఒక్కరూ ఒంటరిగా విడిపోయినా వారి విలువ తగ్గుతుంది. వారు బంధాన్ని బలపరుచుకోవాలి. టీమ్వర్క్ ఈజ్ ది ఎబిలిటీ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ హ్యావ్ టు వర్క్ వెల్ టుగెదర్. మానవ సంబంధాలను బలపరుచుకోవడానికి 3 పద్ధతులు: ఆత్మీయంగా పలకరించండి, తప్పు చేస్తే క్షమించండి, అవసరానికి సహాయాన్ని అందించండి. ఇంతటితో ప్రేరణ 100 కథల పుస్తకంలోని 13వ కథ సమాప్తం.